హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో హెల్తీగా, సింపుల్‌గా, టేస్టీగా చేసుకునే జొన్న పిండి రొట్టెలు. రెగ్యులర్‌గా చేసుకునే మన జొన్న పిండి రొట్టెల్లా కాకుండా ఈ విధంగా ఈ స్టైల్‌లో ఒకసారి జొన్న పిండి రొట్టెల్ని ట్రై చేసి చూడండి. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. అలాగే చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ కూడా. ఇవి చాలా సేపటి వరకు కూడా చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. మార్నింగ్ టైమ్స్ మీ దగ్గర ఎక్కువ టైం లేనప్పుడు ఈ విధంగా జొన్న పిండి రొట్టెల్ని ట్రై చేసి చూడండి. పదండి ఇప్పుడు ఈ జొన్న పిండి రొట్టెల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్‌లోకి ఒక 2 కప్పుల జొన్న పిండిని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారప్పొడి, రుచికి సరిపడా ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, ఒక 2 టేబుల్ స్పూన్లు వేయించిన పల్లీలను వేసుకోవాలి. అలాగే నానబెట్టిన ఒక 2, 3 టేబుల్ స్పూన్ల శనగపప్పును వేసుకోవాలి. సన్నగా తరిగిన ఒక 2, 3 పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. సన్నగా తరిగిన ఒక 2 టేబుల్ స్పూన్ల కరివేపాకు, సన్నగా తరిగిన ఒక 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర, ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా తరిగి వేసుకోవాలి. కొంచెం చేత్తో ఈ విధంగా మ్యాష్ చేసి వేసుకోండి ఉల్లిపాయని. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి వేడి నీళ్ళని పోసుకోవాలి. వేడి నీళ్ళని కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని సాఫ్ట్‌గా కలుపుకోవాలి. మీరు ఫ్రెష్‌గా ఉండే జొన్న పిండిని తీసుకుంటున్నట్టయితే మీకు 1.5 కప్పుల నీళ్ళనేటివి సరిపోతాయి 2 కప్పుల పిండికి. మీరు బయట దొరికే పిండిని అదే సూపర్ మార్కెట్‌లో దొరికే పిండిని వాడుతున్నట్టయితే మీకు ఒక 2 కప్పుల వేడి నీళ్ళైతే సరిపోతాయి. వేడి నీళ్ళని పోసాక ఈ విధంగా స్పూన్‌తోనే కలుపుకోవాలండి. వేడి నీళ్లు పోసాం కాబట్టి పిండి అనేది వేడిగా ఉంటుంది. కాబట్టి ఇలా స్పూన్‌తోనే కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా ఈ విధంగా వేడి నీళ్ళని పోసుకుంటూ స్పూన్‌తో పిండి అనేది కొంచెం చల్లారేంత వరకు కలుపుకోవాలి. చూడండి పిండి అనేది చల్లారింది. ఇప్పుడు చేత్తో సాఫ్ట్‌గా కలుపుకోవాలి పిండిని. మనం గోధుమ పిండి, మైదా పిండి కోసం పిండిని ఎలా సాఫ్ట్‌గా కలుపుతామో దానికన్నా ఇంకొంచెం సాఫ్ట్‌గా ఈ జొన్న పిండి రొట్టె కోసం పిండిననేది కలుపుకోవాలి. ఈ విధంగా సాఫ్ట్‌గా పిండిని కలుపుకోవడం వల్ల మన జొన్న పిండి రొట్టెలనేటివి చాలా సాఫ్ట్‌గా, చాలా సేపటి వరకు కూడా చాలా సాఫ్ట్‌గా ఉంటాయండి. చూడండి ఈ విధంగా సాఫ్ట్‌గా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. చూడండి ఎంత సాఫ్ట్‌గా వచ్చిందో. ఈ విధంగా కలిపి ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక బటర్ పేపర్‌ని తీసుకోవాలి. ఇప్పుడు బాల్ సైజ్ అంతా పిండి ముద్దను తీసుకొని, ఇప్పుడు ఈ పిండిని బటర్ పేపర్ మీద పెట్టుకొని రౌండ్‌గా రొట్టెలాగా ఒత్తుకోవాలి. పిండి అనేది చేతికి అంటుకోకుండా కొద్దిగా నూనెని అప్లై చేసుకొని చేతికి ఈ విధంగా రౌండ్‌గా ఒత్తుకోవాలి. మరీ మందంగా, మరీ పలుచగా ఒత్తుకోకూడదండి. సెమీ థిక్‌గా ఈ విధంగా రౌండ్‌గా మన రొట్టెని ఒత్తుకోవాలి. ఈ రొట్టె అనేది అస్సలు పేపర్‌కి అంటుకోదండి. చాలా క్లీన్‌గా, నీట్‌గా వచ్చేస్తుంది. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే మీరు ప్లాస్టిక్ పేపర్ మీద గానీ, లేదా అరిటాకు, లేదా కాటన్ క్లాత్ మీద గూడా మీరు ఈ రొట్టెను ఒత్తుకోవచ్చు. ఇది కింద అనేది అస్సలు అంటుకోదండి. చాలా నీట్‌గా వచ్చేస్తుంది. చూడండి ఈ విధంగా ఒత్తి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని, ఒక టేబుల్ స్పూన్ నూనెను వేసుకోవాలి. నూనె వేశాక ఈ విధంగా గ్రీస్ చేసుకోవాలి పాన్‌కంతా నూనెని. ఈ విధంగా గ్రీస్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఒత్తి పెట్టుకున్న రొట్టెను వేసుకొని సైడ్స్ నుంచి 1 లేదా 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్‌లో ఒక 3 నిమిషాలు కుక్ చేసుకోవాలి. దీన్ని లో ఫ్లేమ్‌లోనే కుక్ చేసుకోవాలి. 3 నిమిషాల తర్వాత ఇప్పుడు పైనుంచి ఇంకొద్దిగా ఆయిల్‌ని ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇంకొక సైడ్‌కి తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్నాక మళ్ళీ ఇంకొంచెం నూనెని ఈ విధంగా పైనుంచి అప్లై చేసుకోవాలి. మీకు నూనె తినడం ఎక్కువ ఇష్టం లేకపోతే మీరు ఆయిల్‌ని స్కిప్ చేసేయొచ్చు. ఈ విధంగా ఇంకొక టేబుల్ స్పూన్ నూనెని సైడ్స్‌కి వేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్‌లో 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూడండి ఇది ఇంకొక సైడ్ కూడా చక్కగా కుక్ అయింది. ఇప్పుడు దీన్ని తీసేసుకుందాం. ఇదే విధంగా మిగతా మన జొన్న పిండి రొట్టెల్ని కూడా మనం చేసుకుందాం.
ఈ రొట్టెల్ని మనం లో టు మీడియం ఫ్లేమ్‌లోనే కుక్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్‌లో అస్సలు కుక్ చేయకూడదు. చూడండి ఈ రొట్టె కూడా చక్కగా కుక్ అయింది. ఇలాగే మిగతా జొన్న పిండి రొట్టెల్ని కూడా మనం చేసేసుకుందాం. చూడండి మన జొన్న పిండి రొట్టెలనేటివి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చాయో. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. అలాగే చాలా సాఫ్ట్‌గా కూడా వస్తాయి. చూడండి ఎంత సాఫ్ట్‌గా వచ్చాయో. చాలా సేపటి వరకు కూడా ఇవి చాలా సాఫ్ట్‌గా ఉంటాయండి. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ కూడా. మీరు సెపరేట్‌గా ఏ కర్రీని కూడా వండాల్సిన అవసరం లేదండి. ఇలాగే కూడా వీటిని తినేసేయొచ్చు. అంత టేస్టీగా ఉంటాయి. పెరుగుతో కూడా మీరు ఈ రొట్టెల్ని సర్వ్ చేసుకోవచ్చు. పిల్లల లంచ్ బాక్స్‌లోకైతే ఇవి చాలా బావుంటాయండి. మార్నింగ్ టైం అస్సలు టైం లేనప్పుడు ఈ విధంగా ఈ జొన్న పిండి రొట్టెల్ని ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్‌లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.